దిస్ ఇస్ ద కండిషన్. ఒకసారి అక్కడ ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడో చూద్దామా. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారో కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో సి ఒకసారి ఇక్కడ ఏదో రికార్డ్ చేస్తున్నారు. అక్కడ చాలా మంది కొన్ని వ్లాగ్స్ చేయడానికి వస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో. చాలా మంది వ్లాగ్స్ చేయడానికి వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి టూరిస్టులతో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. బట్ ఒక్కసారిగా జరిగినటువంటి బ్లాస్ట్ కి చూడొచ్చు ఏం జరిగింది అక్కడ వాళ్ళకి తెలియట్లేదు. కానీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ పానిక్. ఎవ్రీబడి ఈజ్ ఇన్ పానిక్. చూడొచ్చు పరిగెత్తుతున్నారు అక్కడ నుంచి, నివ్వెరపోయారు అక్కడ వచ్చినటువంటి సౌండ్ కి, బ్లాస్ట్. ఇదిగో మనం చూస్తున్నాం భూమి అంతా దద్దరిల్లిపోయింది. సో మరొక హైదరాబాద్ ఇప్పటికే అమిత్ షా హోంమంత్రి ఆ సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు. అధికారులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఇదిగో మీకు స్క్రీన్లో నేను చూపిస్తున్నాను. అమిత్ షా వచ్చారు. అమిత్ షాకి సంబంధించినటువంటి విజువల్స్ నేను మీకు చూపిస్తున్నాను. అక్కడ అధికారులతో మాట్లాడారు, ఆ ప్రాంతాన్ని అంతా పరిశీలించారు, ఏం జరిగింది ఏంటనే వివరాలు తెలుసుకున్నారు. అండ్ దే ఆర్ వెరీ సీరియస్. Our government is very serious. Our forces are ready to attack, ready to execute, in fact, not attack, ready to execute. మనం ఎక్కడైతే వదిలిపెట్టామో, ఎక్కడైతే మనం ఆపేసామో అక్కడి నుంచి తిరిగి ఒక్కసారి మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ సింధూర్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. వాట్ యూ సే అబౌట్ దిస్? మీ కామెంట్స్ ఎలా ఉన్నాయి? మీరేమంటారు? తప్పు చేసామో మనం ఆపరేషన్ సింధూర్ని ఆపేసి, తప్పు చేసామో మనం జాలి చూపించి, అవకాశవాదాన్ని తమ క్యారెక్టర్గా మార్చుకున్నటువంటి మన శత్రువుల్ని, అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకునేటువంటి శత్రువుల్ని మనం అనవసరంగా నమ్మామా? వాళ్ళ ప్రాణాలు కూడా ముఖ్యమే కదా అని మనం భావించాం. కానీ వాళ్ళు ఒకసారి కాదు, ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా సరే వాళ్ళ క్యారెక్టర్ని నిరూపించుకోలేకపోయారు, వాళ్ళ మాట నిరూపించుకోలేకపోయారు. దే ఆర్ డీమన్స్. సో ఆపరేషన్ సింధూర్ మరొకసారి మొదలుపెట్టే సమయం వచ్చిందా? ఈసారి మొదలు పెట్టడమే కాదు, చివరి వరకు పూర్తి చేసే సమయం వచ్చిందా? నిజంగా భారతదేశ త్రివిధ దళాలు ఇచ్చినటువంటి వార్నింగ్ను పాకిస్తాన్ ఎంత సీరియస్గా తీసుకుందో తెలియదు, కానీ భారతదేశం మాత్రం సీరియస్గా తీసుకుంది. భారతీయులందరూ సీరియస్గా తీసుకున్నారు. మనం ఒక ఎగ్జాంపుల్ చూపించాం వాళ్ళకి, మన జోలు వస్తే ఏమవుతుందో. కానీ ఈసారి నిజంగా వాళ్ళు మనల్ని ఏదైనా నష్టపరిస్తే మనకి ఖచ్చితంగా మన త్రివిధ దళాలు చెప్పినట్లుగా పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో లేకుండా పోతుంది అన్న నమ్మకం ప్రతి భారతీయుల్లో ఉంది. మన వాళ్ళు నమ్మారు. అందుకే అంత నష్టం జరిగిన తర్వాత కూడా మధ్యలో యుద్ధాన్ని ఆపినా సరే సైలెంట్గా ఉన్నారు. బట్ ఇట్ ఈస్ టైమ్ టు ప్రూవ్ ఇట్. మన భారతీయులకు ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఇది. మన త్రివిధ దళాలు, మన కేంద్రం మన భారతీయులకు నష్టం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే టైప్ కాదు. మన మంచితనాన్ని చేతగాంతనంగా తీసుకొని మళ్ళీ మన దేశ ప్రజల ప్రాణాలు తీస్తుంటే, మన ప్రజల రక్తం కళ్ళ చూస్తూ ఊరుకునే రకం కాదు మనం అని ప్రూవ్ చేసే టైం ఇది. వాట్ యూ సే అబౌట్ దిస్? మీరేమంటారు? మీ ఒపీనియన్ ఎలా ఉంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ప్రజెంట్ విచారణ అసలు ఎంతవరకు వచ్చింది అనేది తెలుసుకుందాం. మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ మనతో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. నవీన్, ప్రజెంట్ విచారణ అసలు ఎంతవరకు వచ్చింది? కనెక్షన్స్ చూస్తుంటే దేశం నలుమూలలకి కనిపిస్తున్నాయి. అటు ఢిల్లీ నుంచి మొదలు పెడితే హర్యానాకి, అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్కి, ఇటు హైదరాబాద్కి మొత్తం కనెక్షన్స్ కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక పెద్ద నష్టం చేయాలని ప్రయత్నించి చివరికి ఏది కుదరదేమో అన్న భయంతో ఇదిగో చివరికి ఇలాంటి దారుణానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. విచారణ ఎంతవరకు వచ్చింది? ఏం జరుగుతోంది ఇప్పుడు అసలు? అంటే ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఉమర్ నబీ, ఇది వీరందరూ కూడా పెద్ద ఎత్తున కుట్రకి ప్లాన్ కూడా వేయడం జరిగింది. కానీ నిన్న ఉదయం గుజరాత్ పోలీసులతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి వారు కూడా పట్టుబడతారేమో అనే అనుమానంతో కూడా ఈ యొక్క బ్లాస్ట్ కూడా జరిగినట్టు కూడా పోలీసులు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపు క్రితమే ఇటు అమిత్ షా నివాసానికి ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు ఢిల్లీ కమిషనర్, ఇంకో ఎన్ఐఏ సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా చేరుకున్నారు. అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి కారణాలు, ఈ కారులో ఎటువంటి ఐటమ్స్ లభించాయని చెప్పేసి కూడా ఇటు అమిత్ షా తోటి ఇటు ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అధికారులు వివరించి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే నిన్న
ఆ రాత్రి జరిగినటువంటి బ్లాస్ట్కి మాత్రం నిన్న ఉదయం పట్టుబడినటువంటి వాటితోటి లింకులు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు అంచనా వేశారు. ఇదంతా కూడా నిజం అనేది కూడా తేలింది. ప్రస్తుతానికి ఉమర్ నబీ అతను పుల్వామాకు చెందినటువంటి ఉమర్ నబీ, ఆ ఉమర్ నబీ కుటుంబ సభ్యులు కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఉమర్ నబీ ఎప్పటి నుంచి ఇంట్లో ఉండట్లేదు, వారికి ఎవరితోటి లింక్స్ ఉన్నాయి, ఎవరితోటి సంప్రదిస్తున్నారు, డాక్టర్గా చదువుకునేటువంటి సమయంలో ఎవరిని అప్రోచ్ అయ్యారనే విధంగా కూడా ఇటు ఉమర్ నబీ కుటుంబ సభ్యులను కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా వారిని అదుపులో తీసుకొని వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఉమర్ నబీకి సంబంధించినటువంటి ఫోన్ డేటా కావచ్చు, అతను వాడినటువంటి శాటిలైట్ ఫోన్స్ సంబంధించినటువంటి సమాచారం కూడా ఇటు ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్ఐఏ పోలీసులు కూడా వారు పూర్తి స్థాయిలో సమాచారం కూడా సేకరిస్తున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమంది ఉగ్రవాదులకి స్లీపర్ సెల్ గా పనిచేస్తున్నది కూడా అనుమానం కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఢిల్లీ అంతటా అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో పోలీసులు సర్చ్ ఆపరేషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టీమ్స్ అన్ని కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ్లాస్టులు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా తేలింది. కాబట్టి వీరితోటి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సహకరించిన నక్షత్రం కూడా పోలీసులు దర్యాప్తు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ విషయంలో మీరేమంటారు? అంటే మనం ఏదైతే వాళ్ళకి గుణపాఠం నేర్పించామని అనుకున్నామో అది వాళ్ళు ఏమాత్రం సీరియస్గా తీసుకోలేదు. మనం ఏదైతే వాళ్ళకి నష్టం చేసామనుకున్నామో వాళ్ళు అంతకి 100 రెట్లు మనకి నష్టం చేయడానికి సిద్ధమయ్యారు. మనం శత్రువుని చావగొట్టి వదిలేసాం, ఇక కొన ఊపిరితో ఉన్నాడు, మన మీద తిరిగి దాడి చేసే ధైర్యం చేయడు, మనకు నష్టం చేసే ధైర్యం చేయడు అని చెప్పి మనం అనుకున్నాం. కానీ శత్రువు దాన్ని ఒక అవకాశంగా మార్చుకున్నాడు. మన ఏమరపాటుని, మన మంచితనాన్ని, మన క్షమా గుణాన్ని ఒక అవకాశంగా మార్చుకొని చివరికి జస్ట్ ఇమాజిన్ 2900 కిలోల